హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. ఇవాళ రెసిపీ సింపుల్ టొమాటో రైస్, అది కూడా 1 pot కుకింగ్. ప్రెజెంట్ ఈ 1 pot కుకింగ్ అనేది ట్రెండింగ్లో ఉంది కదా. మనం కూడా ఈ 1 pot కుకింగ్ టైప్లోనే మన టొమాటో రైస్ రెసిపీని చేసుకుందాం రండి. మరి ఈ టొమాటో రైస్ కోసం మనకి ముఖ్యంగా టొమాటోస్ కావాలి. అవి కూడా దేశీ టొమాటోస్ అయితే బాగుంటుంది. చూడడానికి ఎర్రగా బాగా పండినవి మెత్తగా ఉన్న టొమాటోస్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ రైస్ క్వాంటిటీకి సరిపడా టొమాటోస్ని అయితే ఇక్కడ తీసుకోవాలి. నేనైతే మీడియం సైజ్వి 4 టొమాటోస్ని తీసుకున్నాను. అలాగే దీనిలో కొంచెం దుంపలు అలాగే సోయా చంక్స్ని కూడా వేయాలనుకుంటున్నాను. అందుకని వీటిని ముందుగా కొంచెం హాట్ వాటర్ ఉప్పు వేసి సోయా చంక్స్ని సోక్ చేసి ఒక పక్కన ఉంచుకోవాలి. తర్వాత తాలింపుకు అవసరమైన ఉల్లిపాయని, పచ్చిమిరపకాయలు అలాగే ఈ పొటాటోస్ని కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మిక్సీ చేయడానికి ఈ టొమాటోస్తో పాటు అల్లం వెల్లుల్లి, ఒక 4 పండు మిరపకాయలు వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. లేదు జింజర్ గార్లిక్ పేస్ట్ని సపరేట్గా వేసుకునే వాళ్ళు తాలింపులో కూడా వేసుకోవచ్చు. నేనైతే అన్నింటినీ కలిపి ఇక్కడ ఒకేసారి పేస్ట్ చేసేస్తున్నా. ఈ పేస్ట్ని ఒక పక్కన పెట్టుకుని మనం చేయాలనుకునే రైస్ని తీసుకుని వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల బియ్యాన్ని 2 సార్లు బాగా కడిగి ఒక పక్కన పెట్టుకున్నాను. తర్వాత దీన్ని ప్రిపేర్ చేయడానికి కుక్కర్ని స్టవ్ మీద పెట్టి అందులో సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలో హోల్ స్పైస్ మసాలా దినుసులు ఉంటాయి కదా, చెక్క, ఇలాచి, లవంగి, మిరియాలు అలాగే ఒక 4 బిర్యానీ ఆకులు, వీటిని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ హోల్ స్పైస్ని ఇలా తాలింపులో కాకుండా నచ్చని వారు మిక్సీలో కూడా వేసి పేస్ట్ చేసేవచ్చు టొమాటోస్తో పాటు. నేను ఇక్కడ తాలింపులో వేసుకుంటున్నాను. ఇవి వేడైన తర్వాత వీటితో పాటు ఆ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు అలాగే ఆ దుంపలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా సోయా చంక్స్ని, వాటి వేడి నీళ్ళన్నీ తీసేసి అందులో కాస్త చల్లనీళ్ళు వేసి వాటిని కూడా పిండుకొని ఆ సోయా చంక్స్ అన్నీ కూడా ఈ తాలింపులో వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము అలాగే 1 టీ స్పూన్ ఉప్పు వేసి కొంచెం కలిపి కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా టొమాటో, అల్లం వెల్లుల్లి అలాగే కొంచెం పండు మిరపకాయలు, ఈ పేస్ట్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నుండి 3 నిమిషాల పాటు అలా మగ్గనివ్వాలి. అప్పుడే దానిలో ఉండే పచ్చిదనం అంతా పోయి ఆ పేస్ట్ నుంచి బయటికి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. అంతవరకు దీనిని మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, వాటిని ఆ నీళ్ళన్నీ వడకట్టేసి రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ని వేసిన తర్వాత ఆ పేస్ట్ మొత్తం బియ్యంకి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను తీసుకున్న 2 గ్లాసుల బియ్యానికి సరిపడా అంటే 4 గ్లాసుల వాటర్ని తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ వాటర్ని వేసి అడుగు వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం ముందుగా పేస్ట్ని వేయించే ముందు 1 టీ స్పూన్ సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ని అంటే ఒక 2 టీ స్పూన్ల సాల్ట్ని ఇప్పుడు యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మన కుక్కర్ని లాక్ చేసుకోవాలి. లాక్ చేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. దీనిని సింపుల్గా స్కూళ్ళకి, ఆఫీసులకి, లంచ్ కోసం లేదా టిఫిన్స్ కోసం ప్యాక్ చేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో ఎక్కువ టైం లేదు, ఇప్పుడు అన్నం కూరలు అన్ని రకాలు వండుకునేంత టైం లేదు అంటే సింపుల్గా దీనిని తయారు చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత కుక్కర్ మూతను తీసి చూస్తే ఇదిగో మన సింపుల్ టొమాటో రైస్ అయితే ఇలా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో.
దీన్ని టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్ లేదంటే అన్నం తినడానికి ఇష్టపడిన పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి డిఫరెంట్గా దీన్ని ఇలా చేసి పెడితే నో చెప్పకుండా తినేస్తారు. వాళ్ళు తినలేదన్న బాధ కూడా మదర్స్కి ఉండదు. మరైతే ఈ రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు కూడా దీన్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.